హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలనుకుంటానండి. ఈరోజైతే పిండి వంటలు స్టార్ట్ అయినాయి. పండగ వస్తుంది కాబట్టి అందరూ మురుకులు, అప్పాలు, సకినాలు అన్నీ వెరైటీగా చేసుకొని అయితే సంతోషంగా ఈ దసరా పండుగ జరుపుకుంటాం కదండి. అయితే పిండి అయితే గిన్నెకి పట్టించామండి. అంటే 2 గ్లాసుల బియ్యానికి 1 గ్లాసు పప్పు కొలతతో పట్టించిన పిండిని మనం ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దామండి. పల్లీలు, నువ్వులని వేయించి పౌడర్ చేసుకొని వేసుకోవాలండి. ఇప్పుడైతే పిండి కూడా ఒక దాంట్లో వేసుకొని ఇప్పుడు మిశ్రమం ప్రిపరేషన్ చూద్దాము. కొంచెం 1/2 స్పూన్ పసుపు వేసాను, కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్, అలాగే ఉప్పు, కారం ఇవన్నీ వేసుకుందాము. ఈ 2 రకాలుగా చూపిస్తున్నానండి. ఫస్ట్ అయితే మనం ఉప్పు, కారం వేసుకొని చేస్తున్నాను. నెక్స్ట్ ఇందులో మనం ఇందాక మిక్సీ పట్టిన మిశ్రమాన్ని కూడా వేసుకుందామండి. నువ్వులు, పల్లీల పౌడరు మరియు కరివేపాకు శుభ్రం చేసి కట్ చేసింది వేసుకొని మొత్తం మిక్స్ చేయాలి. తర్వాత కలుపుకుంటూ సోడా, పించ్ ఆఫ్ సోడా అయితే వేసాము. వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. మొత్తం మిక్స్ చేయాలండి. ఇలా మొత్తం అన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ పోసుకుంటూ చేసుకోవాలి. ఇందులో అయితే నేను వేడి నీళ్ళు, కొంతమంది వేడి నీళ్ళు పోస్తారండి, కానీ ఇప్పుడు నేనైతే కాచి చల్లార్చిన నూనెనైతే వేస్తున్నాను. దాంతో మనకి టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇలా మొత్తం ఉప్పు, కారం కలుపుకున్న తర్వాత కొద్దిగా అయితే వాటర్ వేసుకొని కలుపుకుంటూ చూసుకొని వేసుకోవాలండి. మరి ఎక్కువ పలసగా అయితే కాకుండా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి మిశ్రమాన్ని. వాటర్ చూసుకుంటూ మొత్తం మిక్సింగ్ అయ్యేలాగా చేసుకోవాలి. కొద్దిగా అయితే ఆయిల్ వేసాము, 2 స్పూన్లు అంతా. తర్వాత ఆయిల్ కూడా మొత్తం కలిపేసుకొని బ్యాటర్ని ప్రిపేర్ చేసి పక్కకు పెట్టుకుందామండి. మరీ పలసగా కాకుండా మనం చేసేలాగా పట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకొక దానికి కూడా నువ్వులు, పల్లీల పౌడర్ని పిండిలో కలుపుతున్నామండి. దీంట్లో అయితే మనం పచ్చిమిర్చి, కారం వేస్తున్నామండి. ఇందులో మొత్తం కలిపేసి, ఇందులో అయితే నువ్వులు, పల్లీలు ఎక్కువ వేసామండి మనం. తర్వాత సాల్ట్, ఇందులో మనం పచ్చిమిర్చి, కొద్దిగా సాల్ట్ వేసి మిక్సీ పట్టాము. తర్వాత అందులోనే పచ్చిమిర్చి పేస్ట్ వేసినాం కాబట్టి ఇప్పుడు కారం అయితే వేయట్లేదండి. దీంట్లో ఇందాకైతే ఉప్పు, కారం వేసుకున్నది మిశ్రమం రెడీ చేసి పెట్టాం కదండి. ఇప్పుడు ఇదేమో పచ్చిమిర్చి పేస్ట్తోని మనం ప్రిపరేషన్ చేస్తున్నాము. ఈ టేస్ట్ డిఫరెంట్ ఉంటుందండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాము. ఫ్రెష్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుంటేనే బాగుంటుందండి. ఈ అప్పాలలో అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా ఎక్కువ పడుతుందండి. 2 స్పూన్ల పైన వేసుకోవాలి. మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. మనం కలపడంలోనే ఉంటుందండి టేస్ట్ అనేది అప్పాలది. పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేయాలి. ఇది బాగా మిక్స్ అయిన తర్వాత మనం అంతా కలిసేలాగా 2 చేతులతో బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా తర్వాత శుభ్రం చేసి కట్ చేసిన కరివేపాకు కూడా వేసుకొని బాగా మిక్స్ చేస్తున్నాము. 2 విధాలుగా మనం అప్పాలు అయితే చూపిస్తున్నానండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. కొద్దిగా వాటర్ పోసుకుంటూ మిక్స్ చేద్దాం. నేనైతే ఇప్పుడు పూరీ ప్రెస్తో చేస్తున్నామండి. చేతితో చేసుకున్నా సరిపోతుంది.
పూరి ప్రెస్ ఉంటే పూరి ప్రెస్తో మనకి ఈజీగా అయిపోతాయండి. కాచి చల్లార్చిన ఆయిల్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం ఆయిల్, పిండి, ఉప్పు, కారం అంతా కలిసేలాగా మనం బాగా కలుపుకోవాలండి. ఇలా మనం చిన్న సైజ్ చేసుకుంటే అప్పాలు అనేది క్రిస్పీగా వస్తాయండి. పెద్ద సైజ్ చేసుకుంటే కొంచెం పూరిలాగా వస్తాయి. ఇప్పుడు ఈ మిశ్రమం రెడీ అయింది కదా ఫ్రెండ్స్, పచ్చిమిర్చి పేస్ట్ది. ఇదేమో ఉప్పు కారం వేసిన పేస్ట్. మిశ్రమం రెడీ అయింది కదండి. ఫస్ట్ అయితే ఉప్పు కారంతో పూరి ప్రెస్లో నూనె కవర్లని కట్ చేసి ఇలా ప్రెస్ చేస్తున్నామండి. మధ్యలో ఒక హోల్ పెట్టేసి అన్నీ ఇలాగే చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఒక వాష్ చేసి వేసిన క్లాత్ పైన వేసుకోవాలండి. అన్నీ వేసుకున్న తర్వాత 2 ప్యాకెట్ల ఆయిల్ అయితే వేడి చేసి అందులో కొంచెం వేడైన తర్వాత వేసుకొని ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీ అప్పాలు అయితే రెడీ అవుతాయండి. ఇలా మనమైతే కొన్ని ఫస్టే చేసి పెట్టుకోవాలి. ఇద్దరు ఉంటే ఈజీగా అవుతుందండి. ఒకరేమో చేస్తూ ఉంటారు, ఇంకొకరేమో ఫ్రై చేస్తూ ఉంటారు. నేను మా అత్తయ్య అయితే చేశాను. ఇలా ఫస్ట్ అయితే ఈ మిశ్రమంతో ఇలా ఉప్పు కారంది అప్పాలు అయితే రెడీ అయినాయండి. ఇప్పుడు నెక్స్ట్ కూడా అలాగే చూద్దాం. ఆయిల్ అయితే వేడి చేస్తున్నామండి. నెక్స్ట్ ఈ అప్పాలది కూడా మనం పచ్చిమిర్చి పేస్ట్ది కూడా పిండి ముద్దలు చిన్న చిన్నగా చేసుకొని పూరి ప్రెస్లో ప్రెస్ చేస్తున్నాము. టేస్ట్ చాలా బాగుంటుందండి అప్పాలు. మా ఇంట్లో మా హస్బెండ్కి, మా మరిది గారికి అప్పాలు చాలా ఇష్టం అండి. వేడి వేడి ఆయిల్లో మనం వేసుకుంటే ఎంతో టేస్టీ అప్పాలు అయితే రెడీ అవుతాయండి. పండక్కి కంపల్సరీ చేసుకుంటామండి. ఎవరింట్లో అయినా మురుకులు, అప్పాలు, సకినాలు ఇంకా ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉంటారు. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ అప్పాలు కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలండి. సిమ్లో నేను పెద్ద స్టవ్ పెట్టుకున్నాము త్వరగా అవ్వడానికి. గ్యాస్ స్టవ్ పైన టైం పడుతుంది కదండి. స్టవ్ పెద్ద స్టవ్ అనుకోండి, మనకి 1 అవర్లో మనకి ప్రాసెస్ తొందరగా అయిపోతుంది. మనం పూరి ప్రెస్లో దబదబా ప్రెస్ చేస్తూ ఉంటే ఒక్కొక్కరు ఫ్రై చేస్తూ ఉంటారు. అట్లా ఈసారి అయితే మా పిల్లలు కూడా హెల్ప్ చేశారండి. పిండి ముద్దలు చేసి ఇవ్వడం, మరియు ఒక చిన్న పాప కూడా మా అత్తయ్యకి చేసినవి అన్నీ సప్లై చేయడం, ఫ్రై చేయడంలో హెల్ప్ చేశారండి. ఎంతో టేస్టీ అప్పాలు అయితే రెడీ అయినాయి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. తెలియని వారి గురించి చూపిస్తున్నామండి. నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. సీ యూ సూన్. బాయ్ అండి. టేక్ కేర్.